इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर फर्स्ट नवरत्नालु उम्मीदवारों की पहली बैच को एमएलए इस महीने की 17 तारीख को सर्टिफिकेट पेश करेंगे। इन ख्यालात का इजहार महबूबनगर फर्स्ट नवरत्नालु ट्रेनिंग सेंटर के सुपरवाइजर गुंडा मनोहर ने महबूबनगर फर्स्ट नवरत्नालु ट्रेनिंग सेंटर में दूसरे बैच की तकमील के मौके पर मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से किया। उन्होंने अपने खिताब में कहा कि महबूबनगर फर्स्ट नवरत्नालु ट्रेनिंग सेंटर एक ऐसा मरकज़ है जिसे मुअज़्ज़ज़ एमएलए नमस रेड्डी ने बहुत गौर खौस के बाद ख़वातीन को रोज़गार के मौक़े फ़राहम करने के लिए कायम किया था। मुअज़्ज़ज़ एमएलए ने इस ट्रेनिंग सेंटर में कंप्यूटर, ब्यूटिशन, फैशन डिज़ाइनिंग की मुफ्त तरबियत अपने ज़ाती फ़ंड से दे रहे हैं। अब तक पहले बैच में 217 अफराद ने तरबियत मुकम्मल की है और दूसरे बैच में 247 अफराद ने कामयाबी से तरबियत मुकम्मल की है। उन्होंने कहा कि महबूबनगर फर्स्ट नवरत्नालु ट्रेनिंग सेंटर में तरबियत हासिल करने वाली 30 से 40% ख़वातीन को रोज़गार और मुलाजिमत के मौक़े मिले हैं और बाकी को अपने घरों में खुद रोज़गार मिल रहा है। एमएलए ने इन लोगों के लिए बैंकों के ज़रिए कर्ज फराहम करने के लिए बैंक हुक्काम से बात कर रहे हैं जो यहाँ ट्रेनिंग लेने के बाद कोई भी यूनिट शुरू करना चाहते हैं। उन्होंने कहा कि इस माह की 17 तारीख को पहली बैच को मुकम्मल करने वालों को महबूबनगर एमएलए नमस रेड्डी के ज़रिए सर्टिफिकेट्स दिए जाएंगे और उसी दिन दूसरे बैच को अलविदाई पार्टी दी जाएगी। उन्होंने कहा कि तीसरे बैच के दाखिले हो रहे हैं और दिलचस्पी रखने वाले दरख्वास्त दे सकते हैं और क्लासेस अगले 4 शंबे से शुरू होंगी। उन्होंने कहा कि कोई भी ख़वातीन इस कोर्सेस में मुफ्त दाखिला हासिल कर सकती हैं और एमएलए मुताल्लिक़ा फीस अदा करेंगे। ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత ఏదో ఒకటి విద్యాపరంగా కానీ మహిళలకు ఉపాధి పరంగా కానీ ఆయనకు ప్రతిరోజు ఏదో కొత్త ఆలోచన వస్తుంటుంది. దాంట్లో భాగంగానే పుట్టుకొని వచ్చింది ఈ నవరత్నాలు. ఈ సెంటర్ పెట్టడానికి ఆయన చాలా మేధోమథనం చేసి తర్వాత ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది గత 6 నెలల క్రితం ఈ సెంటర్ ఓపెన్ అయింది. ఫస్ట్ బ్యాచ్లో కొద్దిగా అడ్వర్టైజ్ తక్కువ ఉండడం వల్ల 224 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. 4 కోర్సులు నడుస్తున్నాయి. ప్రతి కోర్సుకు 80 మంది చొప్పున. ఉదయం బ్యాచ్ 40 మంది ప్రతి కోర్సులో, మధ్యాహ్నం బ్యాచ్ 40 మంది. ఫస్ట్ 3 కోర్సులు చేసిన తర్వాత చాలా మంది మహిళల నుంచి ఫీడ్బ్యాక్ మగ్గం స్టార్ట్ చేయమని లాస్ట్ బ్యాచ్లో మగ్గం స్టార్ట్ చేసినాము. ఇప్పుడున్న మా మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ ఉపాధి చేసుకోవాలన్నా మాకు ఇంగ్లీష్ అవసరం సార్, కాబట్టి మాకు ఇంగ్లీష్ నేర్పించండి అని మొన్న అడగడం జరిగింది. ఈ బ్యాచ్ నుంచి టీచర్ ట్రైనింగ్, ప్రైమరీ టీచర్ ట్రైనింగు, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్, ఈ 2 బ్యాచ్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి బ్యాచ్కి 80 మంది చొప్పున మొత్తం 6 బ్యాచ్లు అవుతాయి. 400 చిల్లర ఈసారి టార్గెట్ ఉంది. మేము సెట్విన్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో నిన్ననే సెట్విన్ డైరెక్టర్ వాళ్ళు వచ్చిపోయినారు. రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సెంటర్లో ఏదైతే నేర్చుకుంటున్నారో ఇంత సంఖ్య ఎక్కడ లేదని చెప్తున్నారు. ఇది కేవలం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కృషి అనుకోండి, ఇక్కడ మా ఫ్యాకల్టీ చేస్తున్న ప్రయత్నం అనుకోండి. ఈ రేంజ్లో స్టార్ట్ అయింది. వీళ్ళకు ప్రతి ఒక్క మెంబర్కు 2350 రూపాయలు గవర్నమెంట్కి మేము పే చేస్తున్నామండి ఫీజు రకంగా. ఇది లాస్ట్ బ్యాచ్లో 6,83,000 పేమెంట్ చేసినాము. దాని నుంచి నిన్ననే ఎగ్జామ్ అయింది. ఇక్కడ చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఆ తల్లులు ఇక్కడ ఎగ్జామ్ రాశారు నిన్న. చాలా అద్భుతమైన ప్రోగ్రాము. రేపు 16 నుంచి 3వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు రేపు 17 తారీఖు నాడు మా దగ్గర ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కు, సెకండ్ బ్యాచ్ స్టూడెంట్కు సర్టిఫికేట్ల ప్రదానం కూడా ఉంది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు సర్టిఫికేట్తో పాటు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ బ్యాంకుల నుంచి లోన్లకు ఏర్పాటు చేస్తున్నామండి. దానికి మన ఎల్డిఎం గారు, భాస్కర్ గారు రెగ్యులర్గా ప్రతి నెల ఒకసారి వచ్చి ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఒకరికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు వాళ్ళకు లోన్ అష్యూరెన్స్ ఇస్తున్నాం మేము. ఖచ్చితంగా ముద్రాలో 10 లక్షల వరకు ఉంది వితౌట్ గ్యారంటీ, కానీ 5 లక్షల వరకు ఈ సెంటర్లో ఇప్పిస్తున్నాము. అది రెగ్యులర్ నిరంతర ప్రక్రియ. భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేశారు. మేము ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 224 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. అందులో నా బ్యాచ్ నుంచి 76 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వచ్చేసి 247. ఎంఎస్ ఆఫీస్లో 80 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ నుంచి 30% నుంచి 40% వరకు ఆల్రెడీ వాళ్ళు అంటే జాబ్ పర్పస్లో దాంట్లో సెటిల్ అయ్యారు కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత. అండ్ ఈ ప్రోగ్రామ్ వల్ల చాలామంది యూజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బ్యాచ్కి కూడా మళ్ళీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు నా బ్యాచ్లో 30 వరకు వచ్చాయి అప్లికేషన్స్. ఇంకా రావాల్సి. మేము ఇక్కడ మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు సెంటర్ ఫ్యాకల్టీస్. మేము ఇక్కడ మొత్తం 4 కోర్సెస్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్,
ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, బ్యూటిషియన్. ఇది ఎన్ఎం శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే సార్ గారు మహిళలందరూ అంటే ఇంట్లోనే సగం చదువుకొని మళ్ళీ బయటికి రాలేక ఫ్యామిలీస్ అంటూ ఉండి బయటికి రాలేక వాళ్ళు ఏం చేయలేక ఇంట్లోనే ఉండిపోతున్న వాళ్ళ కోసం స్టార్ట్ చేసిర్రు. అంటే ఇక్కడ సగం సగం చదువుకున్న వాళ్ళు ఏ ఛాన్స్ లేక అందుకనే వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు సార్. అందరూ మహిళలు వచ్చి ఇక్కడ అంటే వాళ్ళ ఇంట్రెస్టెడ్ కోర్సులలో జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకున్నారండి. ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 224 మెంబర్స్. దానిలో FDGM నాది ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్. నా స్టూడెంట్స్ వచ్చేసి 80 మెంబర్స్ దానిలో ఫస్ట్ బ్యాచ్లో. అందరూ బాగా నేర్చుకొని అంటే బయటి వాళ్ళవి కుట్టుకుంటూ అంటే బయట ఈ రోజుల్లో ఏదైనా ఒక డ్రెస్ కుట్టించాలన్నా అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్స్కి తగ్గట్టుగా కుట్టించాలంటే చాలా అమౌంట్ బయట ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళే కుట్టుకునేటట్టుగా నేర్చుకొని వాళ్ళే కుట్టి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళే కూడా ఇప్పుడు చేసుకుంటున్నారండి. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి 247 మెంబర్స్. నా వాళ్ళు వచ్చేసి 71 మెంబర్స్. వాళ్ళు కూడా ఇప్పుడు నిన్ననే ఎగ్జామ్ రాసిరండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో FDGM వాళ్ళు 40 మెంబర్స్ 40 అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను.